నాకు ఏంటంటే ఎస్ ఒక నిమిషం సార్ ఎస్ అదే దానికి ఒక చిన్న అనుమానం ఉంది, దాన్ని కూడా అడుగుతున్నాను. 2022 జనవరి 6వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ మధ్య దాదాపు 11,23,829 ఓట్లను ఆంధ్రప్రదేశ్ ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. దాంట్లో కేవలం వలసల పేరుతోనే 1,11,578 ఓట్లు తొలగించారు. అంటే ఓవరాల్గా ఒక ఏడాదిలో దాదాపు 13 లక్షల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక 70 వరకు కేసులు నమోదయ్యాయి ఈ దొంగ ఓట్లకు సంబంధించి, నకిలీ ఫామ్స్ అవన్నీ పెట్టారు అని చెప్పేసి. ఈ 70 కేసుల్లో ఒక 23 కేసులు కాకినాడ సిటీ నియోజకవర్గంలో అయ్యాయి. అక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీలో అప్పట్లో ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల సంఘం ఇన్ని ఓట్లు తొలగించడం వల్లే మీరు ఓడిపోయి ఉండొచ్చు కదా బహుశా. మరి దానికి ఆన్సర్ ఉందా సార్? దానికి అదేం కాదు సార్. మా ఓట్ పర్సెంట్ మీరు చూసారు, సుమారుగా 41% ఉంది మాకు. అయినా సరే ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో, నిరుద్యోగులు ఎవరున్నారో, అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా మేమే ఓటు చేసాం సార్, మాకు మీకు ఎందుకు ఓట్లు పడలేదని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే కానీ ఈ రోజు మీరు చూసారు కదా, మన రీసెంట్ గా పరకాల ప్రభాకర్ గారు ఆయన చెప్పారు, దానికి ఎవరు కూడా డిబేట్ కి రాలేకపోతున్నారు. మీరు ఏ విధంగా ఓటు చేశారు? ఒక 3 సెకండ్లో ఓట్లు పడ్డమేంటి సార్? 12 ఓట్లు ఏ విధంగా పడుతున్నాయి? ఎంత వ్యతిరేకత మాకు ఎందుకు ఉంటుంది చెప్పండి? మేము వ్యతిరేకత అంటే వచ్చి మేము 5 కాలంలో 2 వెంకటరమణ గారు పరకాల ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి పరకాల ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని నేను మీకు చెప్తా. ఒక నిమిషం. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉన్నాయో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టాం. మేము ఎక్కడ అధికారం మేము అభివృద్ధి చేయలేదో చెప్పండి. వెంకటరమణ గారు పరకాల ప్రభాకర్ గారు తమిళనాడు ఎన్నికల్లోకి వెళ్ళి బీజేపీని ఓడించండి అని చెప్పే క్రమంలో ఆయన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఏం చేసిందని చెప్పే ప్రక్రియలో భాగంగా ఎన్ని సెకండ్లకి ఒక ఓటు పడింది అని చెప్పేసి ఆయన ఒక లెక్క తీసుకొచ్చారు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. కోర్టుకి వెళ్ళొచ్చు ఆయన వెళ్ళి తమిళనాడులో చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయండి ఇదిగోండి అని చెప్పి చూపించవచ్చు. విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయినా సరే మనం చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పోర్టల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ని ఓటర్లకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ అంటాం అనమాట. సో దాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటారు. అక్కడే చాలా క్లియర్గా పెట్టడం జరుగుతుంది, అప్రాక్సిమేట్ అని చెప్పేసి. అంటే ఇది కేవలము సుమారుగా మాత్రమే, ఇది ఒరిజినల్ కాదు, ఫైనల్ ట్రెండ్స్ కాదు అని చెప్పేసి డిస్క్లైమర్ కూడా ఉంటుంది. మరి దాన్ని తీసుకొచ్చి అప్పుడు 6 గంటల వరకు ఇంతమంది ఓటేశారు, 6 తర్వాత ఇంతమంది వేశారు అని చెప్పేసి అందులో ఏదైతే డిస్క్లైమర్ ఉన్నటువంటి ఒక యాప్లో ఉన్నటువంటి వివరాలను తీసుకొని, ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలను తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి షరతులు వర్తిస్తాయని చెప్పి చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇది ఫైనల్ ట్రెండ్స్ కాదు. ఇంకా కూడా ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి తుది నివేదిక ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ని మేము మళ్ళీ చెబుతామని చెప్పి చాలా క్లియర్గా ఉంది. మరి దాన్ని వదిలేసి 6 గంటల వరకేమో ఇంత అయింది, 6 తర్వాత ఇంత అయింది అనేసి సో అప్రాక్సిమేట్ ట్రెండ్స్ని కూడా తీసుకొని ఇక్కడ అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకని అలాంటి ప్రయత్నం జరగట్లేదు? సార్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయి ట్రెండ్స్ అని చెప్పి పోలింగ్ శాతం ఎప్పుడు పోలింగ్ కనీసం మనకు మాన్యువల్ చేసేటప్పుడైనా సరే మంచి రిపోర్ట్ అనేది ఉండేది. ఈ రోజు మనం వాడేది కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చిన తర్వాత కూడా పోలింగ్ ఒక రోజుల్లో డిలే చేయడం ఎంతవరకు సబబుండేది? రాజు గారు చెప్పండి సార్. ఓకే, ఎలక్ట్రానిక్ అవును సార్, ట్రెండ్ సార్. అవును, తమిళనాడు ఎలక్షన్ ఒక నిమిషం, మనం తమిళనాడు ఎలక్షన్ చూసాం కాదు సార్, తమిళనాడు ఎలక్షన్ చూస్తే మొదటి 2 గంటలు చూస్తే దాదాపు 14% ఎంతో ఉంది. తర్వాత 2 గంటలు చూసేసరికి 37% గెలిపింది. అంటే 4 గంటల్లో దాదాపు 50% రీచ్ అయినటువంటి పరిస్థితి. అందరం కూడా హవాకేయం. కానీ కంప్లీట్ అయ్యేసరికి చూసేసరికి మాత్రం అది 80% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అదేంటి అది 40% 4 గంటలు అయింది కదా, మిగతా 60% అయిపోవాలి కదా అని చెప్పేసి అక్కడ డిఎంకే స్టాలిన్ చెప్పలేదన్నమాట. ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఇష్టానుసారం ఓట్లు వేసేసారు అని చెప్పి చెప్పాల. ఓటమికి నేనే కారణం, సో నేనే బాధ్యత వహిస్తాను
నిర్వహిస్తానని చెప్పాడు. పాపం ఆయన సైలెంట్గా కూర్చున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి ఉంది. సో అదేంటి అంటే ఎలక్షన్ ట్రెండ్స్ జనాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి దాంట్లో తప్పే ఉంది? 2 గంటలకు ఇస్తే తప్పే ఉంది? అప్రాక్సిమేట్ అంటున్నారు కదా సరే అప్రాక్సిమేట్ అనేది కూడా. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా మంది మేధావులు చెప్తున్నారు ఈ విషయంలో. ఈ మేధావులు చెప్పిన దానికి ఎవరు కూడా సమర్థన లేదు. ఇప్పటికీ అదే విధంగా ఏదైతే మా సానుభూతి అద్భుతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నా కరెక్టే సార్. న్యాయ వ్యవస్థ కాదు సార్, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి దేశం మంది. మరి అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు జరిగాయి, ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎన్నికలను రద్దు చేయండి అని చెప్పేసి ఎందుకు అడగడం లేదు? మేము అడిగాం సార్, మీకు గుర్తుందో లేదో, ఏదైతే మనకున్నాయో ఈవీ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో లెక్కింపు జరగాలంటే అది ఎన్ని రోజుల్లో ఉండాలి సార్? ఈ ఎలక్షన్ అయిపోయిన మరుస రోజు అట్లా కాల్చి పడితే రేపు ఎట్లీస్ట్ వస్తుంది. ఇప్పుడు కొన్న పరిస్థితి ఆగండి, ఇప్పుడు కొన్న మన పరిస్థితుల్లో ఎవరికైనా అనుమానాలు సందేహాలు వస్తే తప్పకుండా ఏం చేయాలి? మనకి ఏదైతే ఉన్నదో ఈవీఎంలు కాకుండా ఈవీ ప్యాట్ లెక్కింపు ద్వారా ఆ యొక్క నివృత్తి చేయాలి. అది ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? దాన్ని చెప్పారులేండి. దానికి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఒక శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని కూడా ఇచ్చారు. ఎవరైతే మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కోర్టుకు వెళ్ళారో సో ఆయన కూడా నాకు తెలిసి ఆయన కూడా సంతృప్తి చెందినట్టున్నారు. సరే దాన్ని పక్కన పెడదాం సార్. ఇప్పుడు మీరు ఆధారాలు ఉన్నాయి, పరకాల ప్రభాకర్ గారు చేస్తున్న ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోండి, ఆయన పక్కన పెట్టండి. మీరు ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళారు, ఈవీ ప్యాట్ లెక్కింపు జరగండి, జరిగిన తర్వాత మా నివృత్తి ఈవీఎంలు పక్కన పెట్టండి సార్. ఈవీఎంలు పక్కన పెట్టేయండి సార్. ఈవీఎంలు పక్కన పెట్టేయండి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరెవరో వచ్చి దెయ్యాలో లేకపోతే అదృశ్య శక్తులు వచ్చి ఓట్లేసాయి, ఇదిగోండి మా దగ్గర ఉన్న ఆధారాలు, ఎన్నికలను రద్దు చేయండి అని చెప్పి ఎందుకు పోవట్లేదు సుప్రీంకోర్టుకు మీరు? సార్ సుప్రీంకోర్టు చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పేదంతా ఏముంది సార్, ఈరోజు రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది మేము వెళ్ళి డబ్బులు కాస్ట్ డిపాజిట్ కట్టి మేము ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఈ కౌంటింగ్ ఈ తరహా మీద మాకు ఉంది, ఈవీ ప్యాట్ లెక్కింపు చేయడానికి చేస్తే దాన్ని ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ వెంటనే తిరస్కరించింది. అది జరిగిపోయింది, దాని మీద మీరు వెళ్ళొద్దని చెప్పేసి మీకు చెప్పలేదా? మీరు చూడలేదా? మీడియాలో రాలేదా? ఓకే నేను చూసాను సార్, అన్ని తెలుసు నాకు. సుప్రీంకోర్టుకి వెళ్ళమంటున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సరే మీకు నాకు వాదన సరే రాజు గారు సరే ఒక్క నిమిషం. విజయ్ కిరణ్